హలో ఎవరివన్, భర్త మహాశైలికు విజ్ఞప్తి. రవితేజను యాక్ట్ చేస్తుండు. మనందరికీ తెలిసిందే సంక్రాంతికి వస్తుంది మూవీ. ఈ మూవీలో ఎట్లైనా సరే రవితేజన్న కంబ్యాక్ ఇవ్వాలి. రవితేజన్న ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ చాలామంది వెయిట్ చేస్తారు. సినిమాకి ఎట్లయినా సరే రవితేజకి హిట్ పడాలి. చాన్నీళ్ళు అయింది రవితేజన్న మంచి హిట్ చూసి, సాలిడ్ హిట్ చూసి. ఈవెన్ యావరేజ్ స్టాక్ కూడా ఏడు వస్తలేదు ఇవాళ రేపు. అన్నీ కంటిన్యూస్గా ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. ఎట్లైనా సరే మంచి కంబ్యాక్ రవితేజన్నకి రావాలని చెప్పేసి చాలామంది కోరుకుంటారు. నేను కూడా కోరుకుంటున్నా. ఎట్లయినా సరే కూడా రవితేజన్నకి ఈ మూవీతోనైనా సరే మంచి కంబ్యాక్ వచ్చి హిట్ ట్రాక్లో కావాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నా. ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇవాళ పాట రిలీజ్ అయింది. నిన్న పాట రిలీజ్ అయింది, వామ్మ వాయ్ అని చెప్పి. అసలు మూవీ మిస్టేక్ చేసింది అనిపించింది నాకైతే. ఈ పాట కనుక 30కో 31స్ట్కో కనుక రిలీజ్ చేసి ఉంటే మోతం మోగుతుండే 31st నైట్ అంతా. ఈ ఏడు రిలీజ్ చేసిన సరే కూడా ఈ పాట మోతం మోగి సినిమాకి మంచి పబ్లిసిటీ, మంచి హైప్ తీసుకొస్తుండే ఈ పాట. రవితేజ అన్నకైతే మాత్రం నిజంగా చెప్తున్నా కదా, రవితేజ అన్న డ్యాన్సు, స్టెప్పులు, ఇద్దరు హీరోయిన్లు దుమ్ము లేపేసారు సాంగ్ అయితే. అసలు రిలీజ్ కాగానే అంటే చిన్న ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చూసినా ఓకే ఫుల్ సాంగ్ వచ్చినా చూద్దాంలే అన్నకాడికి అనుకున్నా. బట్ ఎందుకో మరి 2వ తారీఖు రోజు రిలీజ్ చేసారు పాట. 31st నైట్ కనుక రిలీజ్ చేసి ఉంటే, 31st నైట్ ప్లాన్ చేసుకుని కనుక రిలీజ్ చేసి ఉంటే సినిమాకు మంచి పబ్లిసిటీ వస్తుంటే పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది ఇట్లా సినిమా. అరే రవితేజ అన్న సినిమా వస్తుంది, ఈ సినిమాలో పాట ఇట్లుంది. ఈ అంటే సినిమా సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది పక్కన పెడితే మాత్రం ఈ పాట మాత్రం ఖచ్చితంగా థియేటర్లో దుమ్ము లేపుతుంది. పక్క థియేటర్లో రచ్చరచ్చనే ఈ పాట అయితే మాత్రం. ఆ రవితేజ అన్న స్టెప్పులు చూసిన హీరోయిన్ డింపల్ ఆమె, ఇంకొక ఆమె అక్షయ్ ఏదో పేరుంది, వాళ్ళ డ్యాన్స్ కానీ రవితేజ అన్నకి అసలు మస్తు అనిపించింది నాకు పాట చూడంగానే. చాలా బీమ్స్. అరే మొన్న మెగాస్టార్ది ఆ పాట వచ్చింది, ఆ పాట ఏంది అంత మంచిగా కొట్టలేడు, అసలు ఇద్దరు హీరోలు కదా సెటిల్ ఉంటుంది అన్నట్టు అనుకున్నా. బట్ ఈ పాటతోనైతే మాత్రం దుమ్ము లేపేసిండు. అసలు ఏమన్నా పాట కొట్టలేమన్నా భీమ్స్ అన్న, చింపేసిన పాట అయితే. థియేటర్లో సినిమా స్టోరీ ఎట్లుంటుంది అంటే భర్త మహాశైలికి అని చెప్పేసి టైటిల్ అయితే మంచి జెంట్స్ని అట్రాక్ట్ చేసే టైటిలే పెట్టిండు. గట్టి మంచిగా ఉంది టైటిల్ అయితే, బాగుంది. జెంట్స్ని అంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో ఎట్లా నడుస్తుంది, ఈ జెంట్స్కి లేడీస్కి రిలేషన్స్ ఎట్లున్నాయి, ఇది తీసుకొని దానిలో కామెడీ యాడ్ చేసి అంటే స్టోరీ మంచిగానే రాసుకుంటూ అన్నట్టు ఉంది టీజర్ అవన్నీ చూస్తుంటే. బట్ సినిమా ఎట్లుంటుంది, సినిమా ఏ రేంజ్ వరకు సక్సెస్ అవుతుంది, పబ్లిక్ ఎంతదానా కనెక్ట్ అవుతుంది అనేది పక్కన పెడితే ఈ పాట మాత్రం 100% కనెక్ట్ అవుతుంది. 100కి 101% కనెక్ట్ అవుతుంది. మంచి కనెక్ట్ అవుతుంది, దుమ్ము లేపుతుంది పాట అయితే మాత్రం. నాకైతే మస్తు అనిపించింది. ఒక 10 సార్లు విన్నా, వీడియో చేసే ముందుకంటే 10 సార్లు విన్నాకనే వీడియో చేస్తున్నాను నేను. మీరు ఇయర్ ఫోన్స్లో పెట్టుకున్నా, హోమ్ థియేటర్లో పెట్టుకున్నా, ఏడ పెట్టుకున్నా సరే కూడా పాట ఊపు మాత్రం ఓ రేంజ్లో దింపుతుంది పాట. మస్తు నచ్చింది. థియేటర్లో దద్దరిల పాట చాలా రోజుల తర్వాత వచ్చింది. రీసెంట్ టైమ్స్లో మనకి డ్యాన్సులు అంటే థియేటర్ దగ్గరికి పోయి థియేటర్లో సీట్లో కూర్చొని డ్యాన్సులు చేసే పాటలు అయితే ఏం లేవు. బట్ సంక్రాంతికి మాత్రం అంటే ఊర్లలో ఒక సినిమా థియేటర్లనే కాదు, ఊర్లలో ఏదైనా చిన్న ప్రోగ్రాలు అయినా సరే కూడా, ఏడైనా సరే కూడా ఇంకా ఖచ్చితంగా ఈ పాట పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు డ్యాన్సులు. మనం పతంగలు ఎగిరేసుకున్నా సరే కూడా, ఆడ భీమవరంలో కోడి పందాలైనా ఏమి పెట్టుకున్నా సరే కూడా, ప్రోగ్రామ్ ఏదైనా సరే కూడా ఈ పాట అయితే మాత్రం ఖచ్చితంగా రచ్చ చేస్తుంది. గుర్తుపెట్టుకోరు కావాలంటే. నా వీడియో చేసినాక వామ్మ వాయ పాటను కొట్టుని ఆటోమేటిక్గా వస్తుంది, దుమ్ము లేపుతుంది పాట. భీమ్సన్ అయితే మాత్రం ఆ లిరిక్స్ కానీ, ఆ రవితేజ అనే డ్యాన్స్ కానీ, హీరోయిన్ డ్యాన్స్ కానీ, పాట బీట్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ మస్తు కుదిరినాయి ఈ పాటకి. ఖతర్నాక్ అని మస్తు అనిపించింది నాకు పాట అసలు వినంగానే. మీరు ఇన్నరు ఒకసారి నేను చెప్పేది కనుక. అంటే ఇంతకుముందు కొంచెం విన్న పాటలాగానే ఉంది, ఏదో కొత్త ట్యూను, మొత్తం అబ్బురుపరిచే ట్యూన్ కాదు, జస్ట్ రెగ్యులర్ ట్యూనే. మనం ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామనేది ఇంపార్టెంట్. రీసెంట్ టైంలో మనం పాడుకొని ఎంజాయ్ చేసే పాటలు చాలా తక్కువని, టు బి ఫ్రాంక్ అందరికీ తెలిసిందే. మనందరికీ ఏవో వస్తున్నాయి పోతున్నాయి అన్న కడుకు ఉంది. బట్ ఇది మాత్రం అట్లా కాదు, మనం పాడుకొని హమ్ చేసుకొని ఎంజాయ్ చేసి ఇట్లా 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 చిటికెలేసే పాట అవుతుంది ఇది. ఖచ్చితంగా మీరు చూడురి, మీరు కూడా ఎంజాయ్ చేయరి. మీరు పతంగులు ఎగరేసిన, కోడి పందాలు వేసుకున్న, ఊర్లలో డ్యాన్సుల ప్రోగ్రాం పెట్టుకున్న, ఏం పెట్టుకున్నా సరే కూడా ఈ పాట అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ పాటకున్న లిరిక్స్ అట్లున్నాయి, ఈ పాటకున్న బీట్స్ అట్లున్నాయి. ఈ పాటను అట్లా ఎంజాయ్ చేసే అన్నీ ఏవైతే కావాలో, ఒక మాస్ సాంగ్కి ఏవైతే కావాలో, ఆడియన్స్ థియేటర్లో కూర్చున్నంతసేపు ఊగిపోయే పాట ఇది. ఖచ్చితంగా థియేటర్లో అయితే మాత్రం రీసౌండ్ వస్తుంది పక్క ఈ దానికి. థియేటర్లో కనుక గట్టిగా సౌండ్ పెడితే మాత్రం దుమ్ము ఊపుతుంది పాట. ఖతర్నాక్ ఉంది పాట, మస్తు. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది కాబట్టి నేను ఇన్నిసార్లు చెప్తున్నా. రొటీనే, నువ్వు కొత్తగా ఏదో ఇది చేసేది కాదు, బట్ ఎంజాయ్ చేయడానికి మాత్రం మంచి పాట. 31st నైట్ కనుక వచ్చి ఉంటే మాత్రం అసలు ఇంకా వేరే లెవెల్ ఉంటుండే పాట. ఈ పాటకున్న సైజు, ఈ పాటకున్న స్కేలు మొత్తం మారిపోతుండే. మంచి పాట. 31st నైట్గా ఎందుకు లేరో మరి హీరో గారు, డైరెక్టర్ కొంచెం ప్లాన్ చేసుకుని ఉంటే మాత్రం మస్తు ఉంటుండే. ఇప్పటికన్నా ఏం కాదు, మంచి పాట ఎట్లా ఉన్నసరికి రేపు
క్లిక్ అయితే ఏ రేంజ్కి పోతుందో మనందరికీ తెలిసిందే. బాగలేదని మనం ఎంత లేపినా లేవదు, మంచిగా ఉన్నదని మనం ఎంత ఆపినా ఆగదు. ఖచ్చితంగా ఈ పాట హిట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. మీకు ఈ పాట రివ్యూ ఎట్లా అనిపించిందో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి, కామెంట్ చేయరి. జై హింద్.